హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మర్కంటి మాస్టరీ. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విధమైనటువంటి లోపం అనేది ఉంటుంది. అయితే ఆ లోపాన్ని మాత్రమే మనం వేలెత్తి చూపకుండా ఆ లోపాన్ని కూడా మనం సమాజ ఉపయోగకరంగా మార్చినట్టయితే అది సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, సత్య హరిశ్చంద్రులు లాంటి వాళ్ళే కావాలంటే గృహాలు కాదు ఫ్రెండ్స్, వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సి వస్తుంది. అసలు తప్పు చేయని వాళ్ళే కావాలి అనుకుంటే ఈ సమాజంలో కాదు ఫ్రెండ్స్, మనము సమాధుల్లో వెతుక్కోవాల్సి వస్తుంది. ఏ లోపం ఉన్నా కూడా దాన్ని సరిచేస్తూ దాన్ని సమాజ ఉపయోగకరంగా మార్చినట్టయితే ఈ సమాజానికి మనం ఎంతో కొంత మేలు చేసే వాళ్ళమైతాం ఫ్రెండ్స్. అటువంటిదే ఈ చిన్న స్టోరీ. ఒక వ్యక్తి కావడికి 2 కుండలను కట్టి దాని ద్వారా నీళ్ళని మోసేవాడు. ఆ 2 కుండలలో ఒకవైపు కుండ మంచిగాను, రెండో వైపు కుండకు కొద్దిగా పగులు ఉండేది. అతను ఆ 2 కుండల్లో కూడా నిండుగా నీటిని నింపి వాటిని మోసుకొచ్చి ఒక యజమాని దగ్గర వాటిని నింపేవాడు. ఈ పని అనేది జరుగుతూనే ఉంటుంది. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. అతని పని రోజు అంతే. ఆ 2 కుండల్లో కావడికి కట్టి ఆ 2 కుండల్లో కూడా నీటిని నింపుకొచ్చి ఆ యజమాని దగ్గర పోసేవాడు. ఈ విధంగా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత అతను వస్తున్న దారిలో మొత్తం కూడా ఆ పగులున్నటువంటి కుండల నుండి నీరు అనేది ఒలికిపోతూ ఉండేది. అది ఇంటికి చేరేసరికి ఏమవుతుంది, సగంకు మాత్రమే అవుతుంది. 2 సంవత్సరాలు గడిచేసరికి ఒకరోజు ఆ పగిలిన కుండ ఉండబట్టలేక ఆ యజమానికి, ఎవరైతే ఆ కావడి మోస్తారో ఆ వ్యక్తికి అడుగుతుందన్నమాట, ఏమండి, నేను పగిలిపోయి ఉన్నాను, మీరు రెండిట్లో కూడా నిండుగా నీటిని నింపుతున్నారు, కానీ మీరు తీసుకొచ్చే దారిలో నేను మొత్తం నీటిని పారబోస్తున్నాను. ఇంటికి వచ్చేసరికి ఆ మొదటి కుండ నిండుగా ఉంటుంది, నేను వచ్చేసరికి సగం కొంటున్నాను. మీరు మోసే బరువు అయితే తగ్గడం లేదు, కానీ తెచ్చి నీరు పరిమాణం మాత్రం తగ్గుతుంది కదా, మరి నన్ను తీసేసి మంచి కుండను పెట్టొచ్చు కదా అని. అప్పుడు ఆ కావడి మోసే వ్యక్తి ఈ విధంగా చెప్తాడు, సరే నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. ఈ రోజు నేను నీటిని తెస్తున్నప్పుడు ఏం జరుగుతుందో గమనించు, దాన్ని చూసిన తర్వాత నేను నీకు సమాధానం చెప్తానంటాడు. సరే అని చెప్తాడు. ఆ కావడి మోసే వ్యక్తి ఆ 2 కుండలు కావడి కట్టుకొని ఆ విధంగా ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఆ 2 కుండల్లో కూడా నిండుగా నీటిని నింపి తీసుకొచ్చి యజమాని దగ్గర నీటిని పోసేస్తాడు. అప్పుడు అతను ఆ 2 కుండలను కూర్చోబెట్టుకొని పగిలిన కుండతో అడుగుతాడు, నీవు ఏం గమనించావని. దారింట వస్తున్నప్పుడు అందమైనటువంటి పూల మొక్కలను చూశాను, వాటికి పూసే పువ్వులను చూశాను అని చెప్తుంది ఆ పగిలిన కుండ. నీవు ఇంకో విషయం గమనించావా, అవి కూడా నీ వైపు మాత్రమే ఉన్నాయి, ఆ విషయం నీవు గమనించావా అని అడుగుతాడు ఆ కావడి మోసే వ్యక్తి. అవును, నేను గమనించాను, అవి నా వైపు మాత్రమే ఉన్నాయి, రెండో వైపు లేవు అని చెప్తుంది. అప్పుడు ఆ కావడి మోసే వ్యక్తి అంటాడు, ఆ అందమైన పూల చెట్లు ముడవడానికి కారణం నీవే. నీవు పగిలిపోయి ఉన్నావు, నీకు పగుళ్ళు ఉన్నాయి, నీ నుండి నీరు వస్తుందని చెప్పేసి మనం వస్తున్న దారి వెంట నేను ఆ అందమైన పువ్వులను ఇచ్చేటువంటి చెట్ల యొక్క విత్తనాలను నాటాను. వాటికి ప్రతిరోజు నీవే నీటిని అందించావు, నీవే నీటిని పోసావు, కాబట్టి అవి పెరిగి పువ్వులను ఇస్తున్నాయి. ఆ అందమైన పూలంటే యజమానికి చాలా ఇష్టం. ప్రతిరోజు కూడా ఆ అందమైన పూలను కోసి దేవుని యొక్క చిత్రపటానికి అలంకరిస్తారు. ఆ క్రెడిట్ అంతా నీదే, ఆ గొప్పతనం అంతా నీదే అని ఆ కావడి మోసే వ్యక్తి చెప్తాడు. నీవు రోజు ఇంటికి సగం కుండకు మాత్రమే నీళ్లు తెస్తున్నావచ్చు, కానీ ఈరోజు ఒక బుట్ట నిండా అందమైనటువంటి సువాసనను వెదజల్లేటటువంటి పువ్వులను ఇస్తున్నావు, ఆ గొప్పతనం నీదే అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇది వింటే చిన్న కథే. ఆ కుండకున్నటువంటి పగుల లాంటివే లోపాలు మనలో ఉండవచ్చు, మన వారిలో ఉండవచ్చు, మన మిత్రుల్లో ఉండవచ్చు, మన కుటుంబ సభ్యుల్లో ఉండవచ్చు, ఎవరిలోనైనా ఉండవచ్చు. కానీ దాన్ని కూడా సమాజ ఆమోదయోగ్యంగా మార్చే ధైర్యము, సత్తా, తెగువ, సాహసం అన్నీ మనలో ఉండాలి. అప్పుడే ఈ సమాజము అభివృద్ధి చెందుతుంది. సమాజానికి మనం ఏమో ఇచ్చామనే తృప్తి ఉంటుంది. ఈ సమాధానం విన్న తర్వాత
ఆ మొదటి కుండ ఏదైతే ఉందో అది ఆ పగిలిన కుండ వైపు చూసి నీవు నీవు చాలా మంచిదానివి, నువ్వు ఒక మంచి పని చేశావని చెప్పి మెచ్చుకోలుగా చూసింది. అదేవిధంగా లోపం ఉన్నది అని చెప్పేసి ఎవరిని కూడా మనము పక్కకు జరపడానికి వీల్లేదండి. దాన్ని మనం సరి చేయాలి, ఆమోదయోగ్యంగా మార్చాలి. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. ముందే చెప్పినట్టుగా హరిశ్చంద్రుడు లాంటి వాళ్ళే కావాలి, సత్య హరిశ్చంద్రుడు లాంటి వాళ్ళే కావాలంటే గృహాల్లో కాదు, వేరే ఏ గ్రహానికైనా వెళ్ళి వెతుక్కోవాలి. తప్పు చేయని వాడు మాత్రమే కావాలంటే సమాజంలో కాదు, సమాధుల్లో వెతుక్కోవాలి. కాబట్టి ప్రతి వ్యక్తిని కూడా ఆదరిస్తూ స్నేహపూర్వకంగా ఉంటూ వారిలోని లోపాలను కూడా సవరిస్తూ వాళ్ళను ఓ మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి సైన్ అప్ యువర్ మర్కంటి.